నరహత్య చేయవద్దు అన్నాడు. నరహత్య అంటే ఏంది బాబు? ఒక మనిషి మరొక మనిషిని చంపటం నరహత్య, అవును కదా? ఇది పాత నిబంధన చట్టం, రూలు. నరహత్య అంటే అసలు ఏంటి? అయ్యా, నరహత్య అంటే ఏంటో చూద్దాం రండి. ప్రభువారు ఏం చెప్పాడు? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకుందాం. చూడనా? నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు నరహత్య చేయవద్దని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఆగు. నరహత్య చేయవద్దు, పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వీకులు ఎవరు? అయ్యా, మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే నరహత్య. వాళ్ళు పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని చెప్పి, నేను మీతో చెప్పున్నదేమనగా ఇప్పుడు ప్రారంభించాడు. ఏం చెప్పాడు? తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులో నాగయ్యా. కోపపడటం ఏంటి? కోపపడటము నరహత్యతో సమానం. ఇప్పుడు పూర్వకాలం ఒక మనిషి మరొక మనిషిని చంపితేనే పాపం, నరహత్య. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన చట్టం ఏం చెప్తుందంటే కోపపడటమే పాపం. కోపంలో రకాలు ఉన్నాయి. మరో చోట అంటాడు, కోపపడుడి కానీ పాపము చేయకుడి అన్నాడు. కోపపడవచ్చు కానీ పాపాన్ని, మరి కోపం పాపంగా ఎప్పుడు మారుతుంది? అర్థమైందా? కోపం పాపంగా ఎప్పుడు మారిపోద్ది? ఇప్పుడు ట్యాబ్లెట్ ఉందనుకుందాం, ఓ మందు టానిక్ ఉందనుకుందాం, డేట్ అయిపోయింది. ఏమైపోద్ది అది? అయ్యా, విషంగా మారిపోద్ది. దాన్ని వేసుకుంటే ఏమవుతుంది? రియాక్షన్ వస్తుంది, దురద, జిల. అంటే అది ఏమైపోయింది? చెడిపోయింది, విషంగా మారిపోయింది. నీ కోపం సూర్యుడు అస్తమింపక మునిపే ఎదుటివారితో సమాధాన పడాలి. సూర్యుడు అస్తమించాడు అనుకో, నీ కోపం ఏమవుతుందంటే పాపంగా మారిపోద్ది. డేట్ అయిపోతే ట్యాబ్లెట్ ఎలాంటిదో, సూర్యుడు అస్తమిస్తే నీ కోపం కూడా పాపంగా మారిపోద్ది. కోపపడవచ్చు కానీ పాపంగా మారకూడదు ఆ కోపం. అసలు నువ్వు ఎందుకు కోపడుతున్నావు? చీటికి మాటికి కోపడుతుంటావు.
ప్రతి చిన్నదానికి కోపడుతుంటావు. నీ కోపానికి అర్థం ఉందా? ఎందుకు కోపడుతున్నావు నువ్వు? భార్య భర్తలు కొట్లాడుకుంటే ఆ కోపాన్ని తీసుకొచ్చి పిల్లల మీద వేస్తారా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి నీ కోపానికి అర్థం ఉందా? నీ కోపం వస్తే ఏం చేస్తావు తెలుసా? నాకేనా కోపం వచ్చిందంటేనా, నా చేతిలో కత్తి ఉంటేనా, నా చేతిలో గొడ్డలుంటేనా, నా చేతిలో గడ్డపారుంటేనా వేసి నరికేద్దును. ముక్కలు ముక్కలు నరుకుతుంటావు నీ కోపంలో. ఎదుటివారిని చిత్రహింసలు చేస్తావు నీ కోపంలో. నీ కోపములో ఎదుటివారిని ఎన్ని బాధలు పెడతావు. నీ కోపంలో ఎదుటివారిని చంపేస్తావు. అది నరహత్య అన్నాడు. పాత నిబంధన చట్టానికి క్రొత్త నిబంధన చట్టానికి చాలా వ్యత్యాసం, తేడా ఉంది. పాత నిబంధనలో పాపము చేస్తేనే తప్పు, కానీ ఇది క్రొత్త నిబంధనలో నువ్వు చేయాల్సిన అవసరం లేదు. కోపపడితే చాలు. నీ కోపం ఎదుటివారిని చంపేస్తున్నావు. ఇది నరహత్య. ఏమన్నాడు? చెప్పయ్యా. కాదు చదువు బాబు తమ్ముడా. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి ఆగు. దేనికి లోనవుతాడంట? దేవుడు విమర్శ చేస్తాడు. ఎందుకు కోపడుతున్నావు? నీ కోపానికి అర్థం ఉందా? అదేంటే నాకు బలం ఉందని చేయెత్తుతావా? నా కాళ్ళు ఉన్నాయని తంతావా? ఏం చేస్తున్నావు నువ్వు? రెండో మాట ఏమన్నాడు? ఒకటి కోపం, రెండో మాట ఏమన్నాడు? చదువు. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనైపోతాడంట. ఒకటేమో కోపపడటం, రెండవదేమో వ్యర్థుడా. ఏమంటామండి మనం? రేయ్ పనికి మాలినోడా, ఇది పనికి మాలిందండి, వాడు పనికి మాలినోడండి, వ్యర్థుడా అంటే మహాసభకు లోనైపోతావు అంట. మూడో మాట ఏమన్నాడు? ద్రోహి అని చెప్పేవాడు నరహాగ్నికి లోనగును. ఇంక డైరెక్ట్ టికెట్ ఇది. ఇక డైరెక్ట్ టికెట్ తీసుకున్నావు నువ్వు. ద్రోహి, ఒరే ద్రోహి, దేశద్రోహి, మతద్రోహి, కులద్రోహి, తల్లిదండ్రుల ఆస్తిని దోచేసుకొని అరే ద్రోహిరా నువ్వు. ఈడు డైరెక్టర్కి వెళ్ళిపోతాడు. ఇంకా సందేహం లేదు. ఏమండి, మనకు తెలవకుండగానే అనేక పాపాలు మనం చేస్తూ ఉన్నాం. ఇవి పాపాలు అని తెలవదు మనకి. అవునా? ఇప్పుడు వరకు మనం ఏమనుకుంటున్నాం? ఆ ఎదుటోడిని
ఓ కత్తితోనో ఓ గొడ్డలతోనో చంపితేనే పాపం అనుకుంటున్నాం. నరహత్య అంటే ఏంటి ఇక్కడ చెప్పాడు. ఏమండి? కోపపడటం, వ్యర్థుడా అని చెప్పటం, ద్రోహి అని చెప్పటం, మనం అనుకోకుండగానే తెలవకుండగానే కొన్ని పాపాలు మన జీవితాల్లో దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి. నువ్వు అనుకోలేదు. నరహత్య అన్నాడిది.